టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో కలిసి పాన్ వరల్డ్ SSMB29తో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో నెక్స్ట్ షెడ్యూల్లో మహేష్ బాబుతో ఇంట్రెస్టింగ్ షూట్ను ప్రారంభించబోతున్నారంట జక్కన్న. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. SSMB29 చిత్రాన్ని పాన్ వరల్డ్ చిత్రంగా నిర్మిస్తుండటంతో సినిమాలో కేవలం ఇండియాలోని లొకేషన్స్నే కాకుండా ఫారెన్లోనూ కథకు అనుకూలమైన ప్రాంతాల్లో షూటింగ్ను జరుపుతున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం అడ్వెంచర్ యాక్షన్ ఫిల్మ్గా రూపుదిద్దుకుండటంతో అమెజాన్ అడవులు, సౌత్ ఆఫ్రికాను కొన్ని ప్రాంతాలను షూటింగ్కు ఎంచుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల కెన్యాలో షూట్ చేయాలని రాజమౌళి టీం యోచించింది. కానీ అక్కడ ప్రభుత్వం విధించిన ఆంక్షలతో తాత్కాలికంగా ప్రస్తుత షెడ్యూల్ను నిలిపివేసినట్టు తెలుస్తుంది. కెన్యా షెడ్యూల్ షూట్ ఆగిపోయిందని ప్రచారం జరుగుతున్న వేళ మరోవైపు హైదరాబాద్ బయట ఆ సాంగ్ షూట్కు ప్లాన్ చేస్తున్నారంటూ రాజమౌళి. అయితే ఆ సాంగ్లో కేవలం మహేష్ బాబు మాత్రమే ఉండేలా సోలో సాంగ్ను షూట్ చేయబోతున్నారంటూ ఇందుకోసం భారీ సెట్ను కూడా ఏర్పాటు చేశారని అంటున్నారు. మరోవైపు హైదరాబాద్లోని ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ప్రపంచ దేశాలకు చూపించే ప్రయత్నం చేయబోతున్నారని టాక్. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. మహేష్ బాబు SSMB29 కోసం తన లుక్ను పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు జక్కన్న సైతం బాహుబలి, RRR కంటే ఈ చిత్రాన్ని మరింత క్రేజ్ తీసుకుంటున్నారు. ఇప్పటికే కొంత పేరు షూటింగ్ను కూడా కంప్లీట్ చేశారు. హైదరాబాద్, కర్ణాటక, ఒడిశా, సౌత్ ఆఫ్రికాలో చిత్రీకరణ జరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు, ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. టాలీవుడ్లోనే SSMB29 చిత్రం తొలి 1000 కోట్లు బడ్జెట్ను సినిమాగా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాకు నిర్మాత KL నారాయణ 1000 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండటం విశేషం. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ బాబు తండ్రిగా కాలీవుడ్ స్టార్ యాక్టర్ మాధవన్ తీసుకున్నారట జక్కన్న. అంతకుముందు ఆ పాత్ర కోసం నానా పటేకర్ను సంప్రదించగా ఆయన తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు మాధవన్ను మహేష్ బాబుకు తండ్రిగా ఫైనల్ చేశారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా మాధవన్కి సంబంధించిన సన్నివేశాలు ఉన్న నేపథ్యంలోనే ఈయన కూడా సినిమాలో భాగమైనట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా భాగమయ్యారు. ఇక ఈ సినిమా కోసం దాదాపు 800 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తుంది. మొదటిసారి మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై పాన్ వరల్డ్ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. RRR సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి బజ్ ఉందని చెప్పాలి. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం తీస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.